హలో హాయ్ ఎవ్రీవన్ అచీవర్ బ్యాచ్ లో ఫస్ట్ క్లాస్ అమ్మ ఇది టాపిక్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ 1 క్లాసెస్ కంటిన్యూగా రన్ అవుతున్నాయమ్మా లేట్ చేయకండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అందరు వెళ్ళి జాయిన్ అవ్వండి క్లాసెస్ కంటిన్యూగా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హాయ్ ఎవ్రీవన్ ఓకేరా మనకి ఒక్కసారి కెమిస్ట్రీ గురించి ఒక్కసారి చెక్ చేసుకుంటాం మనం ఇక్కడ కెమిస్ట్రీలో ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీరా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను ప్రతి చెప్పేటప్పుడు బేసిక్స్ చెప్పుకుంటా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ వీటిలో ఒకసారి మనం టోటల్ ఫస్ట్ పాయింట్ టోటల్ సిలబస్ కవర్ చేస్తాం టోటల్ సిలబస్ ఆల్రెడీ మనం ఏంటంటే ఆఫ్లైన్లో చెప్పినట్టు 100% వచ్చింది మనకి ఆఫ్లైన్లో చెప్పినప్పుడు అదే కంటెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ పాయింట్ కీ పాయింట్ ఇది ఇంకోటి ఏంటంటే ఏరే పీడిఎఫ్స్ ఇవి కాకుండా ఓన్ వర్డ్స్ మనం రాసినటువంటిదే సొంతంగా తయారు చేసినటువంటి దాంతో చెప్పడం జరుగుతుంది ఆర్గానిక్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి ఇన్ఆర్గానిక్ నుంచి 10 క్వశ్చన్స్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి మనం ఏంటంటే సరే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏదైనా ఒకటి టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ రోజు నుంచి మేమైతే ఎట్లా చెప్తామో లాస్ట్ వరకు అదే చెప్పడం జరిగింది కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీకి వచ్చేసరికల్లా ఎన్సీఆర్టీ బేస్ అయ్యే ఉంటుంది ఎన్సీఆర్టీ బేస్ అయ్యి ఉంటుంది కెమిస్ట్రీలో ఈజీగా 99% తెచ్చుకోవడం చాలా ఈజీ చాలా డెడ్ ఈజీ 99% తెచ్చుకోవడం అందుకే ఏంటంటే ప్రతిరోజు క్లాస్ వినండి జాగ్రత్తగా వర్కౌట్ చేయండి మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు మనం ఈ రోజు రేపు ఏంటంటే ఆర్గానిక్ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్స్ చెప్పుకుందాం ఇన్ఆర్గానిక్కి బేసిక్ ఫిజికల్కి బేసిక్ చెప్పుకొని స్టార్ట్ చేద్దాం ఏమంటే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఆర్గానిక్ కెమిస్ట్రీ మన టాపిక్ వచ్చేసి ఏమన్నా ఫాస్ట్ అయినా ఏమైనా ఇబ్బంది ఉన్నా నాకు ఏమంటే మెసేజ్ చేసి బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి మనం దీన్ని కూడా తక్కువ అంచనా వేసేది లేదు బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏంటేంటి సార్ మీరు ఏం చెప్పబోతున్నారు అంటే హిస్టరీ ఏంది హిస్టరీ సెకండ్ వన్ వచ్చేసి ఆల్ క్లియరా పవన్ ఫిజికల్ కెమిస్ట్రీయా మనకి షెడ్యూల్లో ఉన్నటువంటి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా టోటల్ సిలబస్ 100% కవర్ చేయడం జరిగింది ఇక్కడ టోటల్ సిలబస్ నోట్స్ రాసుకుంటే బెటరే టోటల్ ఇప్పుడు సిలబస్ దీంట్లో మొత్తం షెడ్యూల్ వేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారం టోటల్ సిలబస్ 100% కవర్ చేయడం జరిగింది ఓకే పవన్ ఓకేనా హిస్టరీ ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ హిస్టరీ చూస్తాం తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం థర్డ్ వన్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ కార్బన్ ఆల్కహాల్ డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్ alkyl halide and amines fourth one వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లాస్ట్ ఇయర్ దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయి క్లాసిఫికేషన్ ఆఫ్ నోట్స్ రాసుకోవడం చాలా బెస్ట్ రా ఎందుకంటే మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరిగింది కానీ నోట్స్ రాస్తే మంచిగా నీట్గా నోట్స్ రాసుకుంటే నేను ఎట్లా ఈ విధంగానే చెప్తా నోట్స్ రాసుకుంటే చాలా బెటర్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఈరోజు ఈ 5 చూద్దాం హిస్టరీ ఒకటి representation of organic compound, degree of carbon, alcohol, alkyl halide, amines,
క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్. రేపు ఇంకొక ఇది బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈరోజు పార్ట్ 1 ఇది, రేపు పార్ట్ 2. ఒకసారి చెక్ చేద్దాం. ఏంటి సార్ అంటే ఫస్ట్ అసలు కాంపౌండ్స్ అనేటువంటి కాంపౌండ్స్ ఎట్లున్నాయి సార్ అంటే కాంపౌండ్స్ వచ్చేసరికల్లా 2 టైప్స్ ఉన్నాయి కాంపౌండ్స్. ఏంటేంటి సార్? ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. Compounds 2 types, organic compounds and inorganic compounds. Organic, inorganic compounds. Sir, organic compounds ante ekkadi sir? Organic compounds ante ekkadi ante extracted. Sir, compound ante entidi? More than 2 atoms. 2 atoms or more than 2 atoms. For example, H2O. ఇట్లా మోర్ దాన్ 2 atoms కంబైన్ అయ్యి ఉంటే కాంపౌండ్ అంటాం. ఆటమ్ అంటే సింగిల్, హైడ్రోజన్ ఆటమ్, ఐరన్ ఆటమ్. కాంపౌండ్స్ అంటే మోర్ దాన్ 2 atoms కంబైన్ అయ్యి ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడతాయి? ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజం అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ ఫస్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి హిస్టరీ ఏంటిది, ఆర్గానిక్ కెమిస్ట్రీ హిస్టరీ ఏంటిది. కాంపౌండ్స్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడతాయి అంటే లివింగ్ ఆర్గానిజం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడతాయి. లివింగ్ ఆర్గానిజం అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడేటి మొత్తం కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడతాయి సార్? ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడతాయి అంటే ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ నాన్ లివింగ్ ఆర్గానిజం, నాన్ లివింగ్ కాంపౌండ్స్. నాన్ లివింగ్ ఆర్గానిజం రాసిన ఏం కాదు, నాన్ లివింగ్ ఆర్గానిజం. ఎగ్జాంపుల్ ఏంటి సార్? మినరల్స్ అండ్ ఓర్స్. మినరల్స్ కానీ ఓర్ అన్న గ్యాసెస్ అంటే నాన్ లివింగ్ ఆర్గానిజం అంటే ఎర్త్ క్రస్ట్ నుంచి వచ్చేటువంటి ఎర్త్ క్రస్ట్ నాన్ లివింగే కదా. నాన్ లివింగ్ నుంచి వచ్చేటివి మొత్తం కూడా ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. మినరల్ ఓర్ అంటాం కదా, మినరల్స్ ఓర్స్, Al2O3 బాక్సైట్ మినరల్ కదా, అది మెటలర్జీలో ఉంటుంది. ఆ గ్యాసెస్ ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ కాంపౌండ్. నాన్ లివింగ్ నుంచి వచ్చేటి మొత్తం ఇన్ఆర్గానిక్, లివింగ్ నుంచి వచ్చేటి ఆర్గానిక్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ మీన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇంకో నేమ్ ఉంది, కార్బన్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీనే కార్బన్ కెమిస్ట్రీ అంటారు. ఎందుకంటే మొత్తం ఆర్గానిక్ కాంపౌండ్స్ మొత్తం కూడా కార్బన్తో ఉంటాయి. ఏదైనా చూసుకో నువ్వు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ కాంపౌండ్ చూసుకున్నా కార్బన్తో ఉంటుంది. అది ఎందుకు సార్? మరి కార్బన్కే అంత ప్రత్యేకత ఎందుకు సార్? ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కార్బన్ కాంపౌండ్స్ ఎందుకు సార్? ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కార్బన్ కాంపౌండ్స్. అన్ని కూడా కార్బన్ కాంపౌండ్స్, అన్ని కార్బన్ కాంపౌండ్స్. ఎందుకు సార్ అట్లా జరిగిందంటే ఎందుకంటే కార్బన్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్బన్ షోస్ క్యాటినేషన్. కార్బన్కి క్యాటినేషన్ అనే ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ ఉంటుంది, క్యాటినేషన్. సార్ క్యాటినేషన్ అంటే ఏంటి సార్? క్యాటినేషన్ మీన్స్ సెల్ఫ్ లింకేజ్. సెల్ఫ్ లింకేజ్ అంటే ఇంకా మంచిగా అర్థం కావాలంటే సెల్ఫ్ లింకేజ్ కంటే ఎబిలిటీ టు ఫార్మ్ లాంగ్ చైన్. కార్బన్ తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం,
స్మాల్ సైజ్ ఉండడం వల్ల, కార్బన్ చిన్న సైజ్ ఉండడం వల్ల చాలా కార్బన్లతో కలుస్తుంది. ఇగో ఇట్లా చాలా కార్బన్తో, కార్బన్ 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 కార్బన్, ఇగో ఇది కార్బన్ కార్బన్ కార్బన్, ఇట్లా చాలా కార్బన్. ఎందుకని? స్మాల్ సైజ్ అండ్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా తక్కువనే ఉంటుంది, అండి 2.5 అట్లా ఉంటుంది. రీజన్ క్యాటినేషన్కి ఎలక్ట్రోనెగటివిటీ కంటే కూడా స్మాల్ సైజ్, ఎక్కువ సైజ్ ఉందనుకో, అదే 14th గ్రూప్లో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ ఉంటుంది. లెడ్కి క్యాటినేషన్ ఉండదు. లార్జ్ సైజ్ ఉంటే, సైజు పెద్దగా ఉంటే వేరే దాంతో కంబైన్ కాదు. ఇది చిన్న సైజు ఉండడం వల్ల సెల్ఫ్ లింకేజ్, ఎబిలిటీ టు ఫార్మ్ లాంగ్ చైన్. కార్బన్కి ఈ నేచర్ ఉండడం వల్ల క్యాటినేషన్ క్యాపబిలిటీ, అంటే చాలా కార్బన్లతో కలిసే నేచర్ ఉండడం వల్ల ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కార్బన్ కెమిస్ట్రీ అవుతుంది. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లో ఇది అర్థమైందని భావిస్తున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ, కార్బన్ కెమిస్ట్రీ. కార్బన్ షోస్ క్యాటినేషన్, క్యాటినేషన్ దట్ మీన్స్ సెల్ఫ్ లింకేజ్. సెల్ఫ్ లింకేజ్ ఎందుకంటే దానికి స్మాల్ సైజ్ ఉండడం, చిన్న సైజ్ ఉంటే వేరే చిన్న సైజ్ వాటితో కంబైన్ అయ్యింది, అందుకే కార్బన్ కెమిస్ట్రీ అన్నాం. నెక్స్ట్ వచ్చేసిరా ఫస్ట్ ఇన్ 1815లో బెర్జీలియస్ అనే సైంటిస్ట్ ఏం చేసిందంటే, వైటల్ ఫోర్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్. దీన్నే ఏమంటారంటే, ఇగో ఒకటేసారి తొందరగా రావాలంటే రాదు. ఇయర్ మొత్తం వినాలి, సిలబస్ మొత్తం వినాలి. ఇప్పుడే మొత్తం ఒకటి రోజులో రావాలంటే రాదు. బేసిక్స్ కాంచి మనం ఫస్ట్ కాంచి అన్ని చెప్పుకుంటూ పోదాం. సబ్జెక్ట్లో పోతాను చాలా డెప్త్కి వెళ్ళడం జరిగింది. ఈ వైటల్ ఫోర్సెస్, దీన్నే వైటల్ ఫోర్స్ థియరీ అని కూడా అంటారు. వైటల్ ఫోర్స్ థియరీ ఇది ఏం చెప్పిద్దంటే, ఇక్కడ వైటల్ ఫోర్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆర్గానిక్ కాంపౌండ్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటిది బెర్జీలియస్ ఏం చెప్పిండంటే, దేవుడు సృష్టించిండని. వైటల్ ఫోర్సెస్ అంటే అన్నోన్ ఎనర్జీ, తెలియనటువంటి శక్తి, అన్నోన్ ఎనర్జీ. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏదో అన్నోన్ ఎనర్జీ, ఏదో తెలియని శక్తి ఉండదు, అంత దేవుడే సృష్టించిండు, అవి మనం తయారు చేయలేము. వైటల్ ఫోర్సెస్ అన్నోన్ ఎనర్జీ, దట్ మీన్స్ దేవుడే సృష్టించిండని, అవి మనం తయారు చేయలేమని, గాడ్ క్రియేట్ చేసిండని అనుకుంటు బెర్జీలియస్. ఆర్గానిక్ కాంపౌండ్స్ మొత్తం కూడా గాడే క్రియేట్ చేసిండని భావించిండు ఆయన. అయితే ఇన్ 1828లో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. వాలర్ అనే సైంటిస్ట్, ఎవరికైనా ఐడియా ఉందా? వాలర్ ఈయన ఏమని చెప్పిండు? గాడ్ క్రియేటెడ్ అని భావించారు. ఇవన్నీ మనం తయారు చేయలేము, దేవుడు క్రియేట్ చేసినవి, మనం ఇక దండం పెట్టుకోవడమే, వీటిని గాడ్ క్రియేట్ చేసిందని అనుకుండు. కానీ 1828లో వాలర్ ఒకటి క్రియేట్ చేసింది ల్యాబ్లో ఏం చేసిండంటే, వాలర్ అనే సైంటిస్ట్ ల్యాబ్లో NH4 ప్లస్ OCN, ఇది మైనస్, అమోనియం సైనేట్ అంటుంది. దీన్ని అమోనియం సైనేట్ ఇనార్గానిక్ కాంపౌండ్. ఇది అమోనియం సైనేట్ ఇనార్గానిక్. ఇనార్గానిక్ అంటే చెప్పా. ఎవరికైనా ఐడియా ఉందా పిల్లలకి? నీటి వాళ్ళకు కూడా పనిచేస్తుంది. చెప్పండి నాన్న, చెప్పండి. నేను స్పీడ్ తగ్గియాలనా? స్పీడ్ అవుతుందా? ఏదైనా నాకు రెస్పాండ్ ఇవ్వాలి. మీ దాన్ని బట్టే నేను ఫాలో అవుతా. ఏమన్నా స్పీడ్ అవుతుందా? ఓకే, వెరీ గుడ్. కొంచెం స్లో. ఒక ఇద్దరు అన్నారు, మిగిలిన వాళ్ళు నో స్పీడ్ సార్, సూపర్, కంటిన్యూ సార్, ఆల్ ఆర్ పర్ఫెక్ట్. ఒక్క 2 మెంబర్స్ అన్నారు. మొత్తం నేను రివ్యూ మొత్తం ఇస్తాం అలా. ఓకే, స్లో చేద్దాం, కొంచెం స్లో. ఓకే, డన్.
ఓకే డన్. సరే సరే ఓకే నాన్న డన్. ఇన్ 1828లో అమోనియం సైనైట్, మిమ్మల్ని ఫాలో అవుతాను నేను. ఏది పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఫస్ట్ మెయిన్. ఇన్ 1828లో వోలర్ ల్యాబ్లో అమోనియం సైనైట్, ఇది ఇనార్గానిక్, దీన్ని హీట్ చేస్తే రీఅరేంజ్మెంట్ జరిగి NH2 C డబల్ బాండ్ ఓ NH2 రీఅరేంజ్మెంట్, వాటర్ ఎలిమినేట్ కాదు, NH4 కదా, హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, 2 నైట్రోజన్లు ఉన్నాయి, కార్బన్ ఆక్సిజన్, నైట్రోజన్లు 2, హైడ్రోజన్స్ 4, కార్బన్ ఆక్సిజన్. ఇది యూరియా. ఇది ఆర్గానిక్ కాంపౌండ్, ఇది యూరియా, ఇది ఆర్గానిక్ కాంపౌండ్, ఇది యూరియా ఆర్గానిక్ కాంపౌండ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ స్లైడ్ కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంకో ఇక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారి కాంపౌండ్స్ 2 టైప్స్ అని చెప్పిన. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే లివింగ్ ఆర్గానిజం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది, యానిమల్, ప్లాంట్ బతుకుంటాయి అవి. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఎర్త్ క్రస్ట్, మినరల్, ఓర్, ఖనిజాలు, వాటి నుంచి వచ్చేటువంటి ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కూడా కార్బన్ కెమిస్ట్రీ. ఎందుకంటే కార్బన్కి తక్కువ చిన్న సైజు ఉంటుంది, అది చాలా వాటితో కలుస్తుంది. పెద్ద సైజు ఉందనుకో అది చాలా వాటితో కలవదు. చిన్న సైజు ఉండడం వల్ల వేరే చాలా కార్బన్లతో కలుస్తుంది. క్యాటినేషన్ క్యాపబిలిటీ అంటాం దాన్ని. క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్ అంటే తనంతట తానుగా వేరే దాంతో కలవడం. ఎందుకుంది కార్బన్ కంటే స్మాల్ సైజు ఉండడం? రీజన్, ఈ స్లైడ్ చెప్పమని కొంతమంది అడిగిర్రు. రీజన్ కార్బన్కి స్మాల్ సైజు ఉండడం. రీజన్ ఏది? క్యాటినేషన్ క్యాపబిలిటీ అంటే సెల్ఫ్ లింకేజ్. అయితే ఈ 1815లో బెర్జీలియస్ సైంటిస్ట్ ఏం చేసిందంటే ఈ మొత్తం ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే గాడ్ క్రియేట్ చేసిండు, దండం పెట్టడమే, ఎవరు లేదు అది మొత్తం గాడ్ క్రియేట్ చేసింది అని చెప్పిండు. కానీ వోలర్ వచ్చి అరే భయ్ బెర్జీలియస్ నువ్వు తప్పురా, ఎందుకనంటే గాడ్ క్రియేట్ చేయలే, నేను తయారు చేస్తాను చూడు, ఇప్పుడు అమోనియం సైనైట్ నుంచి యూరియాని ప్రిపేర్ చేస్తాను నేను, అమోనియం సైనైట్ నుంచి యూరియా ప్రిపేర్ అవుతుంది. ఇది రీఅరేంజ్మెంట్. అంటే ఒకటి రీఅరేంజ్ అవుతాయి. అంటే నైట్రోజన్గో NH2 అట్లా రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అంటుంది. దీన్ని రీఅరేంజ్ అయ్యి యూరియా, ఇన్ఆర్గానిక్ నుంచి ఆర్గానిక్ని తయారు చేయొచ్చురా, గాడ్ క్రియేట్ చేసింది కాదు, మనం కూడా తయారు చేయొచ్చని అని చెప్పిండు వాడు వోలర్. అంటే దీని తర్వాత ఆఫ్టర్ వోలర్ తర్వాత బెర్జీలియస్ థియరీ వాస్ రిజెక్టెడ్. అంటే గాడ్ క్రియేట్ చేసిన అన్నావు గారా నువ్వు, బెర్జీలియస్ కాదు మనం కూడా తయారు చేయొచ్చు, నీ థియరీ తప్పు, అంటే వైటల్ ఫోర్స్ థియరీ రాంగ్. అది బెర్జీలియస్ థియరీ వాజ్ రిజెక్టెడ్ ఆఫ్టర్ వోలర్ తర్వాత. అయితే దీంట్లోనే మన 1845లో కోల్బే ఏం చేసిందంటే దానికి సపోర్ట్గా వోలర్కి సపోర్ట్గా కోల్బే ఏం చేసిందంటే సింథసైజ్డ్ తయారు చేసిండు. సింథసైజ్డ్ అంటే తయారు చేయడం. సింథసైజ్డ్ ఎసిటిక్ యాసిడ్ని తయారు చేసిండు. అంటే వోలర్ది కరెక్టే, తయారు చేయొచ్చు, గాడ్ క్రియేట్ చేసింది కాదు. అంటే ఈయన వోలర్కి సపోర్ట్. ఎవరికి సపోర్ట్ సార్? ఈయన వోలర్కి సపోర్ట్. ఈయన వోలర్కి సపోర్టు. ఈయన కూడా ఏం చేసిండు, ల్యాబ్లో కోల్బే అనే సైంటిస్ట్ ల్యాబ్లో సింథసైజ్ చేసిండు. ఈయన 1856లో 1856లో బెర్తలెట్ అనే సైంటిస్ట్ సింథసైజ్డ్ మీథేన్
సింథసైజ్డ్ మీథేన్. అంటే వీళ్ళు ఎవరికి సపోర్టు? వాలర్కి సపోర్ట్. వాలర్ని సపోర్ట్ చేస్తూ ఈ రెండింటిని తయారు చేసారు. ఇది హిస్టరీ. వాలర్ని సపోర్ట్ చేస్తూ ఏంటి సార్ హిస్టరీ ఏంటిది? ఇప్పుడు మంచిగా అర్థమైంది సార్ హిస్టరీ. ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కూడా గాడ్ క్రియేట్ చేసిండని బెర్జీలియస్ అంటే నీది తప్పు. వాలర్ ఏం చెప్పిండంటే ల్యాబ్లో ప్రిపేర్ చేయొచ్చు యూరియా అని అన్నాడు. అరే భయ్ నువ్వు కరెక్టే, నిన్ను సపోర్ట్ చేస్తాను రా అని కోల్బే వచ్చి ఎసిడిక్ యాసిడ్ని ప్రిపేర్ చేసిండు. అట్ బెర్తలెట్ అనే సైంటిస్ట్ 1856లో మీథేన్ని ప్రిపేర్ చేసిండు. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వు నవీన్. కన్క్లూజన్ ఇవ్వు నవీన్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ల్యాబ్ లో ప్రిపేర్ చేయొచ్చు. హిస్టరీ ఇది. ఫస్ట్ బేసిక్ అయిపోయింది. సెకండ్ బేసిక్ ఏం సార్? రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. Representation of organic compounds. Representation of organic compounds. Representation of organic compounds లో ఫస్ట్ వన్ మాలిక్యులర్ ఫార్ములా ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. ఏంటి సార్ మీరు చెప్పేది? ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అనేది. సెకండ్ ఏంటిదంటే సార్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు, రిప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వచ్చు ఆర్గానిక్ కాంపౌండ్స్ని? మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటంటే షోస్. మాలిక్యులర్ ఫార్ములా ఏం చెప్తాం అంటే షోస్ ఆల్ యాటమ్స్, ఏమేమి యాటమ్స్ ఉన్నాయో చెప్తాం. షోస్ ఆల్ యాటమ్స్, ఏమేమి యాటమ్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి యాటమ్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి? ఇగో CH4 ఒక కార్బన్ 4 హైడ్రోజన్స్, C3H6O కార్బన్లు 3 హైడ్రోజన్స్ 6 ఆక్సిజన్ 1, C4H8O దాని తర్వాత C4H8 ఏమేమి ఉన్నాయి? CH3 CH2 NH2 C3H6 ఇట్లా ఏమేమి యాటమ్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లో మాలిక్యులర్ ఫార్ములా అంటే షోస్ ఆల్ యాటమ్స్, ఏమేమి యాటమ్స్ ఉన్నాయి గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ లో, కార్బన్లు ఎన్ని హైడ్రోజన్లు ఎన్ని ఏమేమి ఉన్నాయని చెప్పేది ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఏమేమి యాటమ్స్ ఉన్నాయి, కార్బన్లు ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా చెప్తే మాలిక్యులర్ ఫార్ములా అంటాం. సెకండ్ బి కండెన్స్డ్ ఫార్ములా. కండెన్స్డ్ ఫార్ములాలో షోస్ ఆల్ atoms and connectivity shows all atoms and connectivity. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఆల్ atoms ఇగో CH3 కనెక్టివిటీ చెప్తా. CH3 ఇగో ఇట్లా CH2OH అంటే కార్బన్ కనెక్టివిటీ ఆక్సిజన్ బాండ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇగో ఇంకోటి CH3 CH2 CH3 ఇగో ఇట్లా CH3 CH2 NH2 కనెక్టివిటీ కండెన్స్డ్ ఫార్మ్. అరే సార్ ఏం సార్ మీరు చెప్పేది? సెకండ్ వన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? ఒక మాలిక్యులర్ ఫార్ములాలో రిప్రజెంట్ చేయొచ్చు ఇలా, లేకపోతేనేమో కండెన్స్డ్ ఫార్ములా షోస్ ఆల్ యాటమ్స్ అండ్ కనెక్టివిటీ. యాటమ్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం చెప్తాను. కనెక్టివిటీ కార్బన్ కనెక్టివిటీ, కార్బన్ ఆక్సిజన్, కార్బన్ కనెక్టివిటీ, కార్బన్ నైట్రోజన్. అది నెక్స్ట్ వన్ వచ్చేసి సి లూయి స్ట్రక్చర్.
లూయిస్ స్ట్రక్చర్. ఏంటి సార్ లూయిస్ స్ట్రక్చర్లో? షోస్ all atoms, bonds and lone pairs లూయిస్ స్ట్రక్చర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇట్లా, ఇగో ఇది ఉందనుకో, ఇగో ఇట్లా రా ఎగ్జాంపుల్, ఇగో ఇదే ఫార్ములానో చెప్పండి రా నాకు. ఇప్పుడు ఇదే ఫార్ములా అసలు ఇంటర్లో వినట్లేదో కొంచెం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి పిల్లలతో. ఇదే ఫార్ములానో చెప్పండి. ఇదే ఫార్ములా రిప్రజెంటేషన్, ఇది మాలిక్యులర్ ఫార్ములానా కండెన్స్డ్ ఫార్ములానా? మాలిక్యులర్ ఫార్ములానా కండెన్స్డ్ ఫార్ములానా? నీట్కి కూడా యూజ్ అయ్యిద్ది, ఇది అందరికి యూజ్ అయ్యిద్ది. వెరీ గుడ్ కండెన్స్డ్ ఫార్ములా. ఇప్పుడు ఇది కండెన్స్డ్లో ఉంది. ఇది నీట్ వాళ్ళు కూడా ఇందులో వింటే వాళ్ళకు కూడా యూజ్ అయ్యిద్ది పాపం, ఆ పిల్లలకు కూడా. మన మెయిన్ ఎన్సీఆర్టీ టార్గెట్ ఇలా నీట్గా నా టీచింగ్ స్టైల్ చెప్తాను. నేను ఏ బుక్స్ పెట్టుకొని చెప్పండి రా, ఈ ఓన్లీ కంటెంట్ నా స్టైల్లోనే ఉంటుంది. క్వశ్చన్స్ 2020 నుంచి ఇది బెస్టా చూడండి. కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ నేను క్రియేట్ చేసుకొని నేను ప్రిపేర్ చేసుకొని వచ్చింది. నేను కొంచెం వర్క్ చేసి వస్తా. కాన్సెప్ట్ నవ్వింది. పీవైక్యూస్ ఏంది నేను సాల్వ్ చేసేది? పీవైక్యూస్ 2020 నుంచి 2024కు వచ్చిన పీవైక్యూస్ అన్ని టాపిక్లలో సాల్వ్ చేస్తా. ఇది నాది టీచింగ్ మెథడ్, మొత్తం ఇట్టే ఉంటుంది. కాన్సెప్ట్ ఒక్కటి ఆల్రెడీ లాస్ట్ టైం 100% వచ్చింది చెప్పిన దాంట్లో, అదే నోట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది బెటరేనా? ఇది బెటర్ అంటే అది ఫాలో అవుదాం. అది బెటరేనా? ఓకే సరే, టైం వేస్ట్ చేయొద్దు. ఈ మాట్లాడితే టైం వేస్ట్ అయిపోయింది. టైం వేస్ట్ అవుతుంది. ఓకే ఎస్, ఇక టైం వేస్ట్ చేయొద్దు మనం. ఈ కండెన్స్డ్ ఫార్ములా, ఇది కండెన్స్డ్ ఫార్ములా. దీన్ని లూయిస్లో చెప్పాలి. లూయిస్ అంటే ఏంటంటే అన్ని బాండ్స్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇగో ఇక్కడ రాస్తాను చూడు, కార్బన్ కదా, కార్బన్కి ఇగో ఇక్కడ ఒక కార్బన్ ఉంది. ఫస్ట్ కార్బన్కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇగో హైడ్రోజన్ సింగిల్ బాండ్ 3 హైడ్రోజన్. ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్. ఇంకొక కార్బన్ ఉంది, దానికి 2 హైడ్రోజన్స్. కార్బన్కి 3 హైడ్రోజన్. మొత్తం డీటెయిల్గా విడమర్చి రాసేది. ఆక్సిజన్ హైడ్రోజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? 1s2 2s2 2p2 1s2 2s2 2p2. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 2p4 సారీ 6 8 కదా 2p4. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 6. దీంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 6 ఉంటాయి. ఆక్సిజన్ 8 కదా, 1s2 2s2 2p4. వ్యాలెన్సీ అంటే లాస్ట్ షెల్, సెకండ్ షెల్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6. 6లో 2 బాండ్ ఫార్మేషన్లో పోయినాయి. ఇంకొక 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. అది 2 ఏమో బాండ్ ఫార్మేషన్లో పోయినాయి, 2 లోన్ పెయిర్స్ ఉంటాయి ఆక్సిజన్ మీద. అంటే ఏమేం చెప్తానా? షోస్ ఆల్ ఆటమ్స్, లూయిస్ స్ట్రక్చర్లో షోస్ ఆల్ ఆటమ్స్, బాండ్స్ అండ్ లోన్ పెయిర్. ఆక్సిజన్ మీద ఎప్పుడు కూడా 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 6లో 2 బాండ్ ఫార్మేషన్లో పోయినాయి. హైడ్రోజన్తో ఇటు కార్బన్తో 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి. ఇది లూయిస్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ డి బాండ్ లైన్ స్ట్రక్చర్. ఇక ఇది ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూజ్ చేసేది ఇది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూజ్ చేసేది ఇది బాండ్ లైన్ స్ట్రక్చర్. ఇది మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూజ్ చేసేది. ఏంటి సార్ బాండ్ లైన్ స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే దీంట్లో రూల్స్ ఉన్నాయి. ఏంటిది రూల్స్? రూల్స్ వచ్చేసి ఓన్లీ కార్బన్ బాండ్ ఈజ్ రిప్రజెంటెడ్.
ఓన్లీ కార్బన్ కార్బన్ బాండే రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. హెటిరో యాటమ్స్ అంటే కార్బన్ కాకుండా ఓన్లీ కార్బన్ కార్బన్ బాండే రిప్రజెంట్ చేస్తాం. హెటిరో యాటమ్స్ అంటే కార్బన్ కాకుండా నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్. హెటిరో యాటమ్స్ ఆర్ ఆల్వేస్ రిప్రజెంటెడ్. హెటిరో యాటమ్స్ ని ఆల్వేస్ రిప్రజెంట్ చేస్తాం. నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ అటువంటివి ఉంటాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి కార్బన్ కార్బన్ బాండ్ is represented in zigzag manner లో రిప్రజెంట్ చేయాలి. దీనిలో రూల్స్ ఉన్నాయి. దాని తర్వాత రూల్స్ చెప్పిన తర్వాత రాద్దాం. డబల్ బాండ్స్ ఆర్ represented with two lines and triple bonds are represented with three lines. ఇవి పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఈజ్ నాట్ రిప్రజెంటెడ్. కార్బన్ హైడ్రోజన్ బాండ్ ని రిప్రజెంట్ చేయం, కార్బన్ కార్బన్ బాండ్ ని రిప్రజెంట్ చేస్తాం. ఇంకొకటి ఎవ్రీ ఫోల్డ్ అండ్ ఎవ్రీ ఫ్రీ టర్మినల్ considered as carbon atom. ఎవ్రీ ఫోల్డ్ అండ్ ఫ్రీ టర్మ్. ఒక్కసారి ఈ రూల్స్ అన్ని ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతాయి, ఇబ్బంది పడకండి మీరు. నేను ఒకటి రాస్తుంటే అర్థమైంది మీకు. ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేయాలి, దీన్ని బాండ్ లైన్ స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేయాలి. బాండ్ లైన్ ఓన్లీ ఏం చేస్తాం, కార్బన్ కార్బన్ రిప్రజెంట్ చేస్తాం. సార్ ఓన్లీ ఏం రిప్రజెంట్ చేస్తాం సార్, ఓన్లీ కార్బన్ కార్బన్ సార్. ఎట్లా రిప్రజెంట్ చేయాలి సార్, కార్బన్ హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేయొద్దు. ఎట్లా సార్, జిగ్జాగ్ మ్యానర్ అంటే ఒకటి పైకి కిందికి, ఇగో జిగ్జాగ్లో ఇగో ఒకటి, ఇగో ఇది జిగ్జాగ్ 1 2 3 4. ఎవ్రీ ఫ్రీ టర్మినల్ చివర ఫ్రీ టర్మినల్ ఎవ్రీ ఫోల్డ్ కన్సిడర్డ్ యాజ్ కార్బన్ ఆటమ్. ఎవ్రీ ఫ్రీ టర్మినల్ ఎవ్రీ ఫోల్డ్ కన్సిడర్డ్ యాజ్ కార్బన్ ఆటమ్. ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 1 2 3 4, 1 2 3 4 అయిపోయా సార్. ఓన్లీ కార్బన్ కార్బన్ రిప్రజెంటేషన్ సార్. ఎస్, హైడ్రోజన్ చెప్పొద్దు, హైడ్రోజన్ చెప్పకు, ఓన్లీ కార్బన్ కార్బన్ రిప్రజెంటేషన్. మరి ఈ కార్బన్ కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి సార్, ఈ కార్బన్ సరౌండింగ్ ఓన్లీ 1 బాండే ఉంది, అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నట్టు. ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీ 4, కార్బన్ చుట్టూ 4 బంధాలు ఉంటాయి, 4 బాండ్స్ ఉంటాయి. కార్బన్ సరౌండింగ్ 4 బాండ్స్ ఉంటాయి. ఈడ కార్బన్ కి సింగిల్ బాండ్ ఉంది, అంటే ఇంకా మిగిలిన 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఈడ కార్బన్ సరౌండింగ్ 2 బాండ్స్ ఉన్నాయి, అంటే 2 హైడ్రోజన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఈడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. హైడ్రోజన్ రిప్రజెంట్ చేయొద్దు అసలు. కార్బన్ సరౌండింగ్ 4 బాండ్స్ ఉండాలిగా, ఈడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి జనరల్గా, అవి రిప్రజెంట్ చేయొద్దు మనం, అవి రిప్రజెంట్ చెయ్యం. ఓకే, అయితే నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 దీన్ని చెప్పండి సార్. CH3 CH2 C డబల్ బాండ్ OH. ఎన్ని కార్బన్లు ఉన్నాయి సార్, 4 ఉన్నాయి. 1 2 3 4 సార్. 1 కార్బన్లు 1 2 3 4 1 2 3 4. మరి దీంట్లో ఏం రిప్రజెంట్ చేయొద్దు, హైడ్రోజన్ని. కానీ హెటిరో ఆటమ్స్ ఉంటే రిప్రజెంట్ చేయాలి కదా. ఓన్లీ కార్బన్ కార్బన్ బాండ్ ఈజ్ రిప్రజెంటెడ్. హెటిరో ఆటమ్స్ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ హెటిరో ఆటమ్స్ అంటే కార్బన్ హైడ్రోజన్ కాకుండా
కార్బన్ హైడ్రోజన్ కాకుండా. అంటే దేన్ని రిప్రజెంట్ చేయాలి నాకు చెప్పండి. 1 2 3 హెట్రో ఆటమ్ ఉంటే రిప్రజెంట్ చెయ్యాలి. హెటిరో ఆటమ్ ఉంటే రిప్రజెంట్ చెయ్యాలి. హెటిరో ఆటమ్ ఉంటే రిప్రజెంట్ చెయ్యాలి. ఏ రిప్రజెంట్ చేయాలి సార్? వాయిస్ రావట్లేదా? ఆక్సిజన్. ఆక్సిజన్. ఒరే ఇంకా స్లోనా? వీడియో క్లియర్ లేదా? వీడియో క్లియర్ ఉండే ఉంటుంది. క్లియర్ ఉందమ్మా, చాలా క్లియర్ ఉంది. ఇక్కడ నాకు వీడియో కనపడుతూనే ఉంది. ఇంకా స్లో చెప్పాలన్నారా? అరే ఇంకా స్లో అంటే సిలబస్లు కావు అసలు. ప్రణవ. ఇంకా ఎంతమందికి స్లో చెప్పాలి? సేమ్ స్పీడ్. కొంచెం ఈ స్పీడ్ అందుకోవాలి. నేను చిన్న రాసుకున్నాక పీపీటీలు పెట్టట్లే అందుకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇక్కడ ఆక్సిజన్ని రిప్రజెంట్ చేయాలి. ఎస్, ఆక్సిజన్. హెటిరో ఆటమ్కి హైడ్రోజన్ ఉంటే రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఓకే, ఇది అర్థమైంది, మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా బాగా అర్థం కావాలంటే ఇక్కడ ఇది తీసుకున్నా. ఇప్పుడు హెటిరో ఆటమ్కి హైడ్రోజన్, ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేయాలి. హైడ్రోజన్ కార్బన్ కుంటే చేయొద్దు. ఫస్ట్ జిగ్జాగ్ మేనర్. ఎవ్రీ ఫ్రీ టర్మినల్ ఫ్రీగా చివరి ఉండేది కార్బనే. ఫోల్డ్ కార్బనే. ఇగో ఇది ఫోల్డ్ కార్బనే. ఎవ్రీ ఫ్రీ టర్మినల్ ఫోల్డ్ కార్బనే. హెటిరో ఆటమ్స్ రిప్రజెంట్ చేయాలి. హెటిరో ఆటమ్కి హైడ్రోజన్ ఉంటే రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు చెప్పాలి నాకు. ఎగ్జాంపుల్ 3 CH3 CH2 CH2OH. సార్ ఏముంది సార్ ఇది? మేము బాండ్ లైన్ స్ట్రక్చర్ ఈజీగా గీసేస్తాం. మీరు చెప్పారు కదా ఫ్రీ టర్మినల్ సార్, ఒక కార్బన్ సార్. కార్బన్కి హైడ్రోజన్ని రిప్రజెంట్ చేయం సార్, అస్సలు చేయం మేము. 2 కార్బన్స్ 3. సార్ ఇప్పుడు ఆక్సిజన్ని రిప్రజెంట్ చేయాలన్నా? ఎస్ సార్, ఆక్సిజన్ని రిప్రజెంట్ చేయాలి. ఆక్సిజన్కి అటాచ్ అయ్యి ఉన్న హెటిరో ఆటమ్కి హైడ్రోజన్ ఉంటే దాన్ని కూడా రిప్రజెంట్ చేయాలి. OH. అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3. 1 2 3 3 కార్బన్స్. ఇక ఇది అయితే పిల్లలు ఇప్పుడు సార్ మాకు కొంచెం ఇంకా బాగా అర్థం కావాలంటే ఇది చెప్పండి సార్. NH CH2 CH3 CH2 CH3. కొంచెం ఇటండి రాద్దాం. NH CH2 CH3 CH2 CH3. సార్ ఇప్పుడు హెటిరో ఆటమ్ ఉందా చెప్పండి రా, మెసేజ్ చేయండి. హెటిరో ఆటమ్ ఉందా? ఉంది సార్, హెటిరో ఆటమ్ ఉంది సార్. ఎస్ ఉంది సార్. కార్బన్లు ఎన్ని ఉన్నాయి సార్? 2. 1 2. ఇక ఇది ఇప్పుడేం సార్? 1 2 హెటిరో ఆటమ్ రిప్రజెంట్ చేసిన. ఎగ్జాంపుల్ 5 CH3 CH2 నైట్రోజన్ CH2 CH3 CH2 CH3. సార్ దీంట్లో హెటిరో ఆటమ్ ఉందా సార్? దీంట్లో హెటిరో ఆటమ్ ఉందా సార్? హెటిరో ఆటమ్ ఉంది, నైట్రోజన్. సార్ కార్బన్ కుండే హైడ్రోజన్ ని రిప్రజెంట్ చేయను. ఎవ్రీ ఫ్రీ టర్మినల్ ఎవ్రీ ఫోల్డ్ కార్బన్ ఆటమ్. ఇగో CH2 CH3. ఇది ఇంకా కార్బన్స్. ఎందుకు సార్ ఇట్లా రాసిరు? జిగ్జాగ్ మేనర్గా చెప్పేది. ఇది క్లియరా? ఇది అర్థమైందా? సెకండ్ వన్ అర్థమైందా?
సెకండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. క్లియరా? ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు నవీన్ అంటే మాలిక్యులర్ ఫార్ములాలో రిప్రజెంట్ చేస్తాం. ఓన్లీ ఆటమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పిద్ది మాలిక్యులర్ ఫార్ములా. కార్బన్లు ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి. కండెన్స్డ్ ఫార్ములా అంటే మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏమేమి ఆటమ్స్ ఉన్నాయో చెప్పిద్ది. కండెన్స్డ్ ఫార్ములా అంటే షోస్ ఆల్ ఆటమ్స్, అన్ని ఆటమ్స్ అండ్ కనెక్టివిటీ, వాటి మధ్య కనెక్టివిటీ చెప్పిద్ది. అది కనెక్టివిటీ అంటే కార్బన్ 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 ఆక్సిజన్ అట్లా. లూయిస్ స్ట్రక్చర్ అంటే షోస్ ఆల్ ఆటమ్స్ అండ్ బాండ్స్ ఇగో బాండ్స్ అండ్ లోన్ పెయిర్స్, అన్ని ఆల్ ఆటమ్స్ బాండ్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూజ్ చేసేది ఏంది? బాండ్ లైన్ స్ట్రక్చరే వాడతాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఏంటి సార్ బాండ్ లైన్ స్ట్రక్చర్? బాండ్ లైన్ స్ట్రక్చర్లో కార్బన్కు ఉండే హైడ్రోజన్లని రిప్రజెంట్ చేయము, కార్బన్లను రిప్రజెంట్ చేస్తాం కానీ జిగ్జాగ్ మేనర్లో రిప్రజెంట్ చేస్తాం. హెటిరో ఆటమ్స్ ఉంటే రిప్రజెంట్ చేయాలి, హెటిరో ఆటమ్స్ ప్రజెంట్ అయ్యి ఉంటే రిప్రజెంట్ చేయాలి. హెటిరో ఆటమ్కి హైడ్రోజన్ ఉన్న రిప్రజెంట్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ రాయరా సార్. ఎగ్జాంపుల్ 6 CH3 CH2 CH డబల్ బాండ్ CH2. ఇది చూద్దాం సార్. డబల్ బాండ్ ఉంది కదా, ఇక 1 2 3 4 సార్. ఓకే సార్, 1 2 3 4 డబల్ బాండ్ ఉంటే 2 లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాంగా. అదేగా నేను రూల్ చెప్పుకుంది. డబల్ బాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ 2 లైన్స్. డబల్ బాండ్ ప్రజెంట్ అయ్యి ఉంటే 2 లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇగో డబల్ బాండ్ ఉంటే 2 లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇగో డబల్ బాండ్ ఉంటే 2 లైన్స్. డబల్ బాండ్స్ ఉంటే 2 లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ట్రిపుల్ బాండ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 7. ఇక ఇది ఉంది, నేను ఇక ఇట్లా రిప్రజెంట్ చేయాలి. CH3 CH2 C ట్రిపుల్ బాండ్ CH, ఇది ఉంది CH. ఇప్పుడు ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి? 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు 3 లైన్సా లేకపోతే 2 లైన్సా నాకు చెప్పాలి. ఇప్పుడు మీరు 3 లైన్స్తో రిప్రజెంట్ చేయాలన్నా 2 లైన్స్తో రిప్రజెంట్ చేయాలన్నా? 2 లైన్సా 3 లైన్సా? కార్బన్ 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 ఇంకొక కార్బన్ ఉంది, ఏ కార్బన్లకు ఉందో దానికి. ఇగో ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడ 1 2 3 4 1 2 మధ్యలో డబల్ బాండ్ ఉంది, 1 2 మధ్యలో డబల్ బాండ్ ఉంది. ఎన్ని లైన్స్ తో రిప్రజెంట్ చేయాలి? ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ మొత్తం 3 లైన్స్. ఇగో 1 2 3 4 1 2 3 4. ట్రిపుల్ బాండ్ ఉంటే 3 లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం, అదే డబల్ బాండ్ ఉంటే 2 లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా మీ పర్మిషన్తో? థర్డ్ బేసిక్ డిగ్రీ ఆఫ్ కార్బన్స్. క్లియరా? ఎస్. డిగ్రీ ఆఫ్ కార్బన్స్ తో ఒక్కసారి, డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ద కార్బన్ which is directly attached with other carbon atoms. నువ్వేం చేయండి, ఇక్కడ ఒక ట్రిక్ చూడు. ఏంటిది? కార్బన్ సరౌండింగ్, కార్బన్ డైరెక్ట్గా ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యి ఉంది, కార్బన్ డైరెక్ట్గా ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యిందో చూసుకో. అంటే మొత్తం సరౌండింగ్ మొత్తం చూడాలి, సరౌండింగ్ మొత్తం చూసుకోవాలి. సరౌండింగ్ మొత్తం
కార్బన్ ఓన్లీ 1 కార్బన్కి అటాచ్ అయ్యి ఉంటే 1 డిగ్రీ కార్బన్, ప్రైమరీ కార్బన్. ఇగో 1 డిగ్రీ కార్బన్ అంటే ప్రైమరీ కార్బన్. 1 డిగ్రీ కార్బన్ అంటే ప్రైమరీ కార్బన్. 2 డిగ్రీ కార్బన్ అంటే సెకండరీ కార్బన్, అంటే 2 కార్బన్స్కి అటాచ్ అయ్యి ఉంటుంది. 2 కార్బన్స్కి అటాచ్ అయ్యి ఉంటుంది. టెర్షరీ కార్బన్ ఇది టెర్షరీ కార్బన్. టెర్షరీ కార్బన్. ఈ కార్బన్ వచ్చేసి క్వాటర్నరీ కార్బన్. ఇది వచ్చేసి క్వాటర్నరీ కార్బన్. క్వాటర్నరీ కార్బన్ 4 డిగ్రీ. ఇప్పుడు ఒక కార్బన్ సరౌండింగ్ మొత్తం చూడు, వైఫై టైప్ చూడాలి సరౌండింగ్ మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇంకా ఇక్కడ చూస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఉంది, CH3 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 CH3. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం సార్. ఇది సరౌండింగ్ మొత్తం చూస్తాను. ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యింది? 1 కార్బన్కి అటాచ్ అయ్యింది సరౌండింగ్ మొత్తం. అంటే ఇది 1 డిగ్రీ కార్బన్. ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యింది? ఆన్సర్ చేయండి రా. ఈ కార్బన్ సరౌండింగ్ మొత్తం చూడాలని చెప్పిన మీరు. సరౌండింగ్ మొత్తం ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యింది? ఈ కార్బన్ వాయిస్ మీదే ప్రాబ్లం. వాయిస్ వస్తుందా? 4th రూల్ ఎక్స్ప్లెయిన్ చేయాలనా? ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యింది? 3 కార్బన్స్కి అటాచ్ అయ్యింది సరౌండింగ్ మొత్తం 3. ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యింది? ఈ కార్బన్ ఓన్లీ 1 కార్బన్. ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యింది? క్వాటర్నరీ కార్బన్. ఎస్. ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యింది? 1. ఈ కార్బన్ 1 డిగ్రీ కార్బన్. ఈ కార్బన్ 1 డిగ్రీ కార్బన్. మొత్తం సరౌండింగ్ మొత్తం చూడు. సరౌండింగ్ మొత్తం ఇది క్వాటర్నరీ. ప్రైమరీ కార్బన్కు ఉండే హైడ్రోజన్స్ని ప్రైమరీ హైడ్రోజన్స్ అంటారు. ప్రైమరీ కార్బన్కు ఉండే హైడ్రోజన్స్ని. ఇప్పుడు ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రైమరీ కార్బన్స్, ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి మీరు. సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? టెర్షరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? టెర్షరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? క్వాటర్నరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? క్వాటర్నరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి? ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. వెరీ గుడ్, 5. ప్రైమరీ కార్బన్స్ ఉండేటి ప్రైమరీ హైడ్రోజన్స్. మరి ప్రైమరీ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ 3. అంటే 5కి కూడా 3 ఉన్నాయి. 5 × 3 15. 5 ఒక్కొక్క దానికి 3 ఉన్నాయి, 15. సెకండరీ కార్బన్స్ అసలు లేవు ఇందులో, 0. హైడ్రోజన్స్ కూడా ఉండవు. టెర్షరీ కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 1. టెర్షరీ కార్బన్ 1 ఉంది. ఇది 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 ప్రైమరీ. ఇక ఇది ప్రైమరీ, ఇది టెర్షరీ. ఇక ఇది ప్రైమరీ, 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 క్వాటర్నరీ, ఇది ప్రైమరీ. టెర్షరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? టెర్షరీ కార్బన్ 1 ఉంది టెర్షరీ కార్బన్. టెర్షరీ కార్బన్కి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 1. క్వాటర్నరీ కార్బన్ ఎన్ని ఉంది? 1. అసలు క్వాటర్నరీ కార్బన్ అంటే దాని సరౌండింగ్ 4 ఉంటాయి. మరి కార్బన్ టెట్రావాలెన్సీగా 4 బాండ్సే ఫామ్ చేస్తుంది, అందుకంటే ఎక్కువ ఫామ్ చేయదు. అంటే హైడ్రోజన్స్ ఉండవు దానికి. క్వాటర్నరీ హైడ్రోజన్ 0. ఎవరో ఇంత ముందుగా ఇక్కడ అడిగిర్రు 4th రూల్ చెప్పరా అని.
ట్రిపుల్ బాండ్ ఉంటే 3 లైన్స్ తో రిప్రజెంట్ చేయాలి. ఇందాక ఎవరు అడిగిరు, ట్రిపుల్ బాండ్ ఉంటే 3 లైన్స్ తో, డబల్ బాండ్ ఉంటే 2 లైన్స్ తో రిప్రజెంట్ చేయాలి. చాలా ఈజీ ఇది. ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయింది? 1 కార్బన్ ప్రైమరీ. ఈ కార్బన్ 1 కార్బన్ కి అటాచ్ అయింది ప్రైమరీ. ఈ కార్బన్ 3 కార్బన్లకు. సరౌండింగ్ చూడు, సరౌండింగ్ మొత్తం చూడాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి చెప్పి ఒకటి క్విజ్ పెడతా నేను. ఎగ్జాంపుల్ 2 నేను చేస్తా. ఇక ఇట్లుంది ఇది. ఇప్పుడు అసలు దీంట్లో ఉట్టిగా అడుగుదాం, మీరు చెప్తారని చూద్దాం. దీంట్లో సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పండి రా. సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పండి. దీంట్లో సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? దీంట్లో సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఫోల్డ్ మీకు చెప్పిన కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలుసు. ఎవ్రీ ఫోల్డ్ కార్బనే రే, ఎవ్రీ ఫోల్డ్ కార్బనే. మీరు ఎందుకురా భయపడతారు? ఎవ్రీ ఫోల్డ్ కార్బనే సార్. మీరు చెప్పారు సార్, మేమే వినలేదు. ఎవ్రీ ఫోల్డ్ అండ్ ఎవ్రీ ఫ్రీ టర్మినల్, ఎవ్రీ ఫ్రీ టర్మినల్ కన్సిడర్డ్ యాజ్ కార్బన్ ఆటమ్. ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఇప్పుడు దీనిలో 2 డిగ్రీ ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఇది 2 డిగ్రీ రా, ఇది 2 డిగ్రీయే. ఇప్పుడు ఈ కార్బన్కి 2 కార్బన్లు అటాచ్ అయ్యి ఉన్నాయి, ఇటు. దీనికి ఇటు ఇది 3 కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి, 1 2 3. ఇది కాదు, ఇది కూడా. సార్ వెరీ గుడ్, అర్థమైంది సార్. ఇది ఇప్పుడు అర్థమైంది మాకు. ఇది 2 డిగ్రీ, ఇది 2 డిగ్రీ, 2 కార్బన్స్ అటాచ్. డైరెక్ట్ అని చెప్తాను. ఇది 2 డిగ్రీ, ఇది 2 డిగ్రీ. 3 డిగ్రీలు ఎన్ని ఉన్నాయో చెప్పండి రా. ప్రైమ్ 3 డిగ్రీలు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఇక్కడ ఇది 3 కార్బన్లకు అటాచ్ అయ్యింది, ఇది టెర్షరీ, ఇది టెర్షరీయే. సార్ ప్రైమరీ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 3. సెకండరీ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉంటాయి, టెర్షరీకి 1. ఇగో ఈడ 2. ఇప్పుడు కార్బన్కి 4 బాండ్స్గా ఇటు 2 ఉన్నాయి కదా, ఇటు 2 ఉన్నాయంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇటు 2 బాండ్స్ ఉన్నాయంటే 2 హైడ్రోజన్స్. ఈడ 3 బాండ్స్ ఉన్నాయంటే 1 హైడ్రోజన్. ఈడ 2 హైడ్రోజన్స్, ఈడ 1. ఇప్పుడు ఏమంటే ఒక క్విజ్ పెడదాం. హౌ మెనీ secondary hydrogens are present? How many secondary hydrogens are present? A 3, B 5, C 10, D 2. How many secondary hydrogens are present? Okay, very good. C option. C. 10 hydrogens are secondary carbons. Clear? అర్థం అవుతుందా? ఏమైనా ఫాస్ట్ అవుతుందా? సెకండరీ కార్బన్స్ 1 2 3 4 5. సెకండరీ ప్రైమరీ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రైమరీ కార్బన్ ఒక కార్బన్ కి అటాచ్ అయ్యింది కదా, ఒక కార్బన్ కి అటాచ్ అయ్యింది. కార్బన్ సరౌండింగ్ 4 కదా, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి, 3 హైడ్రోజన్స్. సెకండరీ కార్బన్ కి 2 హైడ్రోజన్స్, టెర్షరీ కార్బన్ కి 1 హైడ్రోజన్, క్వాటర్నరీ కార్బన్ కి అసలు ఉండవు, 0 హైడ్రోజన్స్ ఉంటాయి.
అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు చేయాలి. ఇంకా దీంట్లో హౌ మెనీ secondary carbons are present? A 5, B 6, C 4, D 3. How many secondary carbons are present? ఎన్నున్నాయి సెకండరీ కార్బన్స్? ఎన్నున్నాయిరా సెకండరీ కార్బన్స్? ఇగో ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది కూడా సెకండరీ, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, సెకండరీ, 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 ఇది సెకండరీ, ఇది టెర్షరీ కార్బన్. ఇది ఎవ్రీ ఫోల్డ్ ఎవ్రీ ఫ్రీ టర్మినల్ కన్సిడర్ చేయాలి. ఎవ్రీ ఫోల్డ్ అండ్ ఎవ్రీ ఫ్రీ టర్మినల్ కన్సిడర్స్ కార్బన్ ఆటమ్. అయితే ఎగ్జాంపుల్ 4 ఇది లాస్ట్ రా. దీంట్లో how many secondary hydrogens are present? ఇప్పుడు ఇది కొంచెం వేరే విధంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. హౌ మెనీ సెకండరీ హైడ్రోజన్స్ ఆర్ ప్రజెంట్? ఎన్ని ఉన్నాయి? ఏ ముందు నేను చూసుకోను ఒకసారి. ఓకే 3 4. ఓకే ఏ, బి, సి, డి 5. అరే టైం ఎక్కువ ఇవ్వాల్సిందిరా. సారీ టైం ఎక్కువ ఇవ్వాల్సింది పాపం. ఎస్, ఇక ఇది మీరు ఇక్కడనే తప్పు చేస్తారు. ఇది సెకండరీ కరెక్టే, ఇది సెకండరీ. ఎన్ని కార్బన్లకు అటాచ్ అయ్యి ఉంది డైరెక్ట్గా? ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది టెర్షరీ, ఇది టెర్షరీ. సెకండరీ అంటే ఇక్కడ ఆల్రెడీ ఏమున్నాయి? కార్బన్ సరౌండింగ్ 1 2 3 3 బాండ్స్ ఉన్నాయి అంటే ఒక హైడ్రోజనే ఉంటుంది, ఒకటే. ఒకటే హైడ్రోజన్. 3 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 సరౌండింగ్ 3 బాండ్స్ ఉన్నాయి అంటే ఒకటే హైడ్రోజన్. అంటే ఇక్కడ 1 2 3 4 ఒకటే హైడ్రోజన్ ఉంటుంది. ఒకటే హైడ్రోజన్, సరౌండింగ్ 3 బాండ్స్ ఉన్నాయి, ఒకటే. ఇక 1 2 3 4 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 ప్రజెంట్ అయ్యి ఉంటాయి. 8 ప్రజెంట్ అయ్యి ఉంటాయి రా, 9 కాదు 8. ఇది టెర్షరీ. టెర్షరీ దగ్గర ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఉండవు.
ఎందుకని ఉండవంటే ఇక్కడ ఆల్రెడీ 4 బాండ్స్ ఉన్నాయి. అరే 1 2 3 4 ఆల్రెడీ 4 బాండ్స్ ఉన్నాయి. ఇక పెద్దగా రాస్తా చూడు. ఇక్కడికి నేను ఇక్కడ పెద్దగా రాస్తున్నా. ఇవన్నీ సెకండరీ. ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ, అన్ని సెకండరీనే, అన్నీ కూడా సెకండరీనే. కాకపోతే దీని సరౌండింగ్ 3 బాండ్స్ ఉన్నాయి కదా, అంటే హైడ్రోజన్ హైడ్రోజన్, అందుకే ఇది హైడ్రోజన్. సరౌండింగ్ బాండ్ చూసుకోవాలి. 3 బాండ్స్ ఉన్నాయి, 1 2 3 1 2 3 సరౌండింగ్ 3 బాండ్స్ ఉన్నాయి, 1 2 3. ఇక్కడ ఒకటే హైడ్రోజన్ ఉంటుంది. వెరీ గుడ్. లాస్ట్ ఒక్క ట్రై దీని మీద ఒక్కటి ఇద్దాం. Number of tertiary carbons. Last question is number of tertiary carbons. Number of tertiary carbons. A 3, B 4, C 2, D 5. వెరీ గుడ్. ఇగో నెంబర్ ఆఫ్ టెర్షరీ కార్బన్స్. ఇగో ఇది టెర్షరీ, 3 కార్బన్స్ అటాచ్ అయ్యింది. ఇక ఇది టెర్షరీ, ఇది కూడా టెర్షరీ. ఇక 3 కార్బన్స్ 1. ఇక ఇది 1 2 3, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి టెర్షరీ. అరే 3 కార్బన్స్కి అటాచ్ అయ్యింది టెర్షరీ కార్బన్. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్. డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్. డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఏంటి సార్ అంటే, ద డిగ్రీ ఆఫ్ కార్బన్, ద డిగ్రీ ఆఫ్ కార్బన్ at which OH is present, at which OH is present. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఇగో ఇప్పుడు ఇది ఉందిరా నాన్న, ఇది ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఏ ఆల్కహాల్ అంటే, ఇది ఏ ఆల్కహాల్ అంటే OH అటాచ్ అయిన కార్బన్ ఉందిగా, ఇది ఈ కార్బన్ ఏ కార్బన్, ఈ కార్బన్ ఒకటే కార్బన్కి అటాచ్ అయ్యి ఉంది కదా, ఈ కార్బన్ ఒకటే కార్బన్కి అటాచ్ అయింది. ఇది 1 డిగ్రీ. OH అటాచ్ అయిన కార్బన్ ని చూడు, OH అటాచ్ అయిన కార్బన్, OH అటాచ్ అయిన కార్బన్, OH అటాచ్ అయిన కార్బన్ ఒకటే కార్బన్కి అటాచ్ అయింది 1 డిగ్రీ. అంటే ఇది ప్రైమరీ ఆల్కహాల్, ఇది ప్రైమరీ ఆల్కహాల్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇప్పుడు OH అటాచ్ అయిన కార్బన్ ఉంది. ఇక OH అటాచ్ అయిన కార్బన్, OH అటాచ్ అయిన కార్బన్ ఉంది. OH అటాచ్ అయిన కార్బను ఇక్కడ దేనికి అటాచ్ అయింది, OH డైరెక్ట్గా అటాచ్ అయింది. ఇక్కడ చూడు, OH డైరెక్ట్గా అటాచ్ అయింది, ఇది సెకండరీ. OH డైరెక్ట్గా అటాచ్ అయినటువంటిది ఇది సెకండరీ. OH అటాచ్ అయిన కార్బన్ ని చూడు, ఈ కార్బన్ 2 కార్బన్లకు అటాచ్ అయ్యి ఉంది, సెకండరీ. ఇది 2 డిగ్రీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్. ఇది సెకండరీ ఆల్కహాల్. చెప్తా, ఇగో ఇక్కడ చూడు, ఇగో ఇది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ OH అటాచ్ అయిన కార్బన్ చూద్దాం. ఇక్కడ OH డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఉంది. OH డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఇగో ఇది OH. OH డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఇది.
3 డిగ్రీ కార్బన్, ఇది 3 డిగ్రీ కార్బన్. OH డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ 3 డిగ్రీ కార్బన్, ఇది టెర్షరీ ఆల్కహాల్. ఇది సీరియస్నెస్ లేకపోతే మనం ఏది కూడా గెయిన్ చేయలేము, సీరియస్గా ప్రిపేర్ కావాలి. సార్ డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్ అంటే ద డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎట్ విచ్ OH ఈస్ ప్రజెంట్. OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బన్ అది? OH అటాచ్ అయిన కార్బన్ ఇక్కడ 1 డిగ్రీ, ఇక్కడ OH అటాచ్ అయిన కార్బన్ 2 డిగ్రీ, ఇక్కడ OH అటాచ్ అయిన కార్బన్ 3 డిగ్రీ కార్బన్కి అటాచ్ అయ్యింది. అది 3 డిగ్రీ కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి టెర్షరీ ఆల్కహాల్. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పండి ఒకసారి. దీంట్లో ఏమేమి ఆల్కహాల్ ఉన్నాయో చెప్పాలి. Which type of alcohols are present? Which type of alcohols are present? Which type of alcohols are present? A. Primary, secondary. B. Primary, secondary and tertiary. C. Secondary and tertiary. D. Only tertiary. ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి ఇక్కడ? దీంట్లో ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి? ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి? కొంచెం టైం ఎక్కువ కావాలి. ఏ టైప్ ఆఫ్ రా? ఇదే ఆల్కహాల్ చెప్పండి. అరే OH అటాచ్ అయిన కార్బన్, OH అటాచ్ అయిన కార్బన్ ఇది 1 డిగ్రీ, ఒకటే కార్బన్కి అటాచ్ అయ్యింది. OH అటాచ్ అయిన కార్బన్ ఇది 2 డిగ్రీ కార్బన్, అంటే సెకండరీ ఆల్కహాల్. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. OH అటాచ్ అయిన కార్బన్, OH అటాచ్ అయిన కార్బన్ ఏంటిది? ఇది సెకండరీ కదా. OH అటాచ్ అయిన కార్బన్ సెకండరీ కదా, సెకండరీ అంటే ఓన్లీ ప్రైమరీ అండ్ సెకండరీ. నేను అది తప్పించా అనుకుంటా. ఆన్సర్ ఓన్లీ ప్రైమరీ అండ్ సెకండరీ. వెరీ గుడ్. కీ రాంగ్ ఇచ్చా, ఓన్లీ ప్రైమరీ అండ్ సెకండరీ. దీంట్లో నెంబర్ ఆఫ్ టెర్షరీ ఆల్కహాల్స్, ఇది ఒక్కటి చేయండి రైగా. నెంబర్ ఆఫ్ టెర్షరీ ఆల్కహాల్స్, A 3, B1, C2, D4 టెర్షరీ ఆల్కహాల్. నెంబర్ ఆఫ్, మళ్ళొకసారి చూసుకోండి, నెంబర్ ఆఫ్ టెర్షరీ ఆల్కహాల్స్, నెంబర్ ఆఫ్ టెర్షరీ ఆల్కహాల్స్, నెంబర్ ఆఫ్ టెర్షరీ ఆల్కహాల్స్. ఎస్, నెంబర్ ఆఫ్ టెర్షరీ ఆల్కహాల్స్ వచ్చేసి ఇగో ఇది ఒకటిరా, ఇది టెర్షరీనే, ఇది టెర్షరీ ఆల్కహాలే, ఇది సెకండరీ. ఇది OH అటాచ్ అయిన కార్బన్ చూడు, OH అటాచ్ అయిన కార్బన్. దీని తర్వాత నోట్, ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఏంటంటే ఇది ఆల్కహాల్ కాదు, ఇది ఆల్కహాల్ కాదు. OH అటాచ్ అయిన OH ఇక్కడ OH ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్
OH is directly attached with benzene ring. OH is directly attached with benzene ring. OH డైరెక్ట్ గా ఏలిఫాటిక్ అటాచ్ అయితే ఇది ఏలిఫాటిక్, బెంజిన్ రింగ్ కాదు ఇది, ఏలిఫాటిక్. OH is directly attached with benzene ring అంటే బెంజిన్ రింగ్ అంటే aromatic. తర్వాత చూద్దాం aromatic అంటే. అటాచ్ అయితే ఇది ఆల్కహాల్ కాదు, ఇది ఆల్కహాల్ కాదు, ఇది ఫినోల్. దీని ప్రాపర్టీస్ వేరుంటాయి, ఆల్కహాల్ ప్రాపర్టీస్ ఉండవు. దీనికి ఫినోల్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎసిడిక్ నేచర్ ఇట్లా ఎక్కువ ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. డిగ్రీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏం సార్? డిగ్రీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే the degree of carbon at which halogen is present. Halogen అంటే X equal to fluorine, chlorine, bromine, iodine. Halogen is present. The degree of carbon at which halogen is present. ఇప్పుడు ఇక ఇక్కడ సేమ్ ఇందాక టైప్ ఇది, సేమ్ ఇందాక టైప్. ఇక్కడ ఇదేం చూడండి ఒక్కసారి నాన్న, ఇదేందో ఒకసారి చూడండి. హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ చూడు, డైరెక్ట్ గా అటాచ్ అయిన కార్బన్. హాలోజన్ డైరెక్ట్ గా అటాచ్ అయిన కార్బన్, ఈ కార్బన్ ఒక కార్బన్ కి అటాచ్ అయ్యింది. 100 సార్లు చెప్పిన ఎవ్రీ ఫోల్డ్, ఎవ్రీ ఫ్రీ టర్మినల్ కార్బన్ ఆటం. ఇది 1 డిగ్రీ కార్బన్ అంటే ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. సార్ ఇదేంటి సార్? సేమ్ అదే. హాలోజన్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. హాలోజన్ అటాచ్ అయిన కార్బన్. ఇక్కడ చూడు, ఇక్కడ బిఆర్ ఉంది. హాలోజన్ ఇది. హాలోజన్ డైరెక్ట్ గా అటాచ్ అయిన కార్బన్. హాలోజన్ డైరెక్ట్ గా అటాచ్ అయిన కార్బన్ ఇది ఏంటంటే 2 డిగ్రీ కార్బన్. అంటే ఇది సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇది సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. 2 కార్బన్లకు అటాచ్ అయ్యింది ఇది. దాని 2 కార్బన్లకు అటాచ్ అయ్యింది కాబట్టి సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ ఇది ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇక్కడ బిఆర్ఐ తీసుకుందాం. బిఆర్ ఇక్కడ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఇది 3 కార్బన్కి అటాచ్ అయింది. ఇక్కడ 1 2 3. ఇది టెర్షరీ కార్బన్ అంటే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. హాలోజన్ అటాచ్ సేమ్ ఇక్కడ సేమ్ హాలోజన్ అటాచ్ అయిన, ఇక్కడనే OH అటాచ్ అయిన కార్బన్ దేనికి ఉంది, ఈడ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ దేనికి ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 వచ్చేసి ఇవేమో ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇది ఏది? డిగ్రీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఇది ఏ కార్బన్ కి అటాచ్ అయ్యిందో దాన్ని బట్టి. ఇది ఇక్కడ ఇది కాదు, ఇది ఆల్కైల్ హ్యాలైడ్ కాదు. ఎందుకంటే హాలోజన్ సేమ్ అదే టైప్ ఇందాక ముందు చెప్పిందే. హాలోజన్ ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ బెంజిన్ రింగ్. డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ బెంజిన్ రింగ్. హాలోజన్ డైరెక్ట్ గా బెంజిన్ రింగ్ కి అటాచ్ అయింది కాబట్టి ఇది ఆల్కైల్ హ్యాలైడ్ కాదు. ఇది ఎరైల్ హ్యాలైడ్ అంటాం దీన్ని. ఏలిఫాటిక్ కాదు, ఇది ఆరోమాటిక్. బెంజిన్ రింగ్ అంటే ఆరోమాటిక్. ఆరోమాటిక్ కాంపౌండ్ ని మనం ఏమన్నా బర్న్ చేస్తే పెద్ద పెద్ద ఫైర్ వస్తుంది, పెద్ద కాలిపోయినట్టు మంట వస్తుంది. ఆరోమాటిక్ డైరెక్ట్ గా బెంజిన్ రింగ్ కి అటాచ్ అయి ఉంటాయి. ఇవి ఏలిఫాటిక్. ఇది సాచురేటెడ్ అంటాం వీటిని. కార్బన్ ఇది అని సాచురేటెడ్. ఏలిఫాటిక్ ఆల్కైల్ హ్యాలైడ్ ఏలిఫాటిక్. ఇది ఆరోమాటిక్, ఇది ఎరైల్ హ్యాలైడ్. నోట్ ఇది నోట్. లాస్ట్ వన్ degree of amines.
డిగ్రీ ఆఫ్ అమైన్స్. అమైన్స్ అనేటువంటి డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా. దాని తర్వాత క్లాసిఫికేషన్కి వెళ్దాం. డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా. డెరివేటివ్స్ ఆఫ్ అమోనియాలో అమోనియా నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి ఆల్కైల్ గ్రూప్ అంటాం దీన్ని. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ అంటే మీథేన్, ఈథేన్ ఇటువంటి, ఇక మిథైల్, మెథైల్, ఇథైల్ అటువంటి. ఆల్కైల్ గ్రూప్ మీన్స్ మెథైల్, ఇథైల్. అమోనియా నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి ఒక ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే, ఒక హైడ్రోజన్ తీసేస్తే ఏమైంది? NH2. ఒక హైడ్రోజన్ తీసేస్తే, ఆర్కి ఎగ్జాంపుల్ ఇవి. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్, మిథైల్, ఇథైల్ గ్రూప్స్. అమోనియా నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి ఒక ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే అది ప్రైమరీ అమైన్. అదే అమోనియా నుంచి 2 హైడ్రోజన్ తీసేసి, అమోనియా నుంచి 2 హైడ్రోజన్స్ తీసేసి 2 ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే సెకండరీ అమైన్. అదే అమోనియా నుంచి 3 హైడ్రోజన్స్ తీసేసి 3 ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే టెర్షరీ అమైన్. ఇది టెర్షరీ అమైన్. అమోనియా నుంచి ఏర్పడేటువంటి ఇవన్నీ అమోనియా నుంచి ఏర్పడతాయి. అమోనియా నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే అంటే NH2 ప్రైమరీ అమైన్. NH సెకండరీ అమైన్. డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా. ఇది అమోనియా నుంచి ఫామ్ అయితే ఓన్లీ నైట్రోజన్ ఉందనుకో టెర్షరీ అమైన్. ఆర్ అంటే మిథైల్, ఇథైల్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్. అయితే ఒక క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఇది ఏందో చెప్పండి. నా దగ్గర ఇక ఇది ఉంది, NCH2CH3. CH2CH3 అంటే ఇప్పుడు దీని బాండ్ లైన్ స్ట్రక్చర్ రాద్దాం. బాండ్ లైన్ స్ట్రక్చర్ అంటే హెటెరో ఆటమ్ రిప్రజెంట్ చేయాలిగా. హెటెరో ఆటమ్ ఇక ఇది ఎవ్రీ ఫోల్డ్, ఎవ్రీ ఫ్రీ టర్మినల్. ఇది ఏంటిది? ఏ ప్రైమరీ అమైన్, బి సెకండరీ అమైన్, సి టెర్షరీ అమైన్, డి నన్ ఆఫ్ దీస్. మళ్ళీ అమైన్స్ ఒక్కసారి. ఆడియో వీడియో క్లియర్ ఉంది. ఒక్కసారి మళ్ళొకసారి అమైన్స్ చెప్పాలనా? డిగ్రీ ఆఫ్ అమైన్స్. డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా. అమోనియా నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి ఒక ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే, ఒక హైడ్రోజన్ తీసేసి ఒక ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే అది ప్రైమరీ. 2 హైడ్రోజన్లను తీసేసి 2 ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే సెకండరీ. 3 హైడ్రోజన్లను తీసేసి 3 ఆల్కైల్ గ్రూపులను సబ్స్టిట్యూట్ చేస్తే టెర్షరీ. ఇప్పుడు ఇది క్వశ్చన్. క్లాస్ అర్థమవుతుందా? ఒక్కసారి నాకు చెప్పండి. క్లాస్ ఫాలో అవుతుర్రా? ఇది సెకండ్. ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను ఇప్పుడు స్టార్టింగ్ ఇవ్వాలే, మీకు నాకు ఇంటరాక్షన్ లేదు. ఈ రోజు నుంచే
నీ మార్చుకుంటే ఏమన్నా ఉంటే ఇప్పుడు సార్ ఇట్లా చేయండి అని నీ మార్చుకుంటే, ఎందుకంటే నీ మార్చుకుంటేనే ఒక్కొన్నే కానీ నీ మార్చుకుంటే అందరికి యూజ్. ఎమైన్స్ అర్థం కాలేదా? ఎవ్రీథింగ్ ఓకే. ఎమైన్స్ అర్థం కాలేదంటే ఒక్కసారి చూద్దాం. సింపుల్ కదా అసలు ఎమైన్స్ ఒక్కసారి చెప్దాం పిల్లలకి పాపం. ఎమైన్స్ అమోనియా నుంచి డెరివేటివ్ అంటే అమోనియా నుంచి ఏర్పడేవి, అమోనియా నుంచి ఫామ్ అయ్యేటువంటి. ఎమైన్స్ అంటే అమోనియా నుంచి ఫామ్ అయ్యాయి. అమోనియాలో ఒక్క హైడ్రోజన్ తీసి ఒక్కటే తీస్తే NaH2 అయింది. ఒక ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రైమరీ. అమోనియాలో 2 హైడ్రోజన్ తీసేస్తే NH, అప్పుడు 2 ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తే సెకండరీ. అమోనియాలో 3 హైడ్రోజన్లను తీసేసి 3 ఆల్కైల్ గ్రూప్లను సబ్స్టిట్యూట్ చేస్తే టెర్షరీ. ఆల్కైల్ గ్రూప్ అంటే మిథైల్ ఇథైల్. ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది. అర్థం కాకపోతే ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇది ఏ ఎమైనో చెప్పండి. ఇది ఏ ఎమైన్? ఏ ప్రైమరీ, బి సెకండరీ, సి టెర్షరీ, డి క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ అని కూడా ఉంటాయి. క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక ఇంతకుముందు అర్థం కాదు అనేటోళ్ళు. అమోనియాల నుంచి ఒక హైడ్రోజన్ తీస్తే ప్రైమరీ, అమోనియా నుంచి 2 హైడ్రోజన్లను తీసేస్తే సెకండరీ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ థర్డ్ వన్. ఇది అంతే. థర్డ్ వన్ ఏంది? ఫోర్త్ వన్. ఇగో ఇప్పుడు ఆర్గానిక్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి మనకి. తర్వాత ఇన్ఆర్గానిక్, తర్వాత ఫిజికల్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ని క్లాసిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫస్ట్ 2 టైప్స్. ఏంటేంటి సార్ అంటే ఫస్ట్ 2 టైప్స్. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ చైన్, ఓపెన్ రింగ్ ఫామ్ లో ఉండవు, ఓపెన్ చైన్. దీన్నే ఏలిఫాటిక్ అని కూడా అంటారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎట్లా క్లాసిఫై చేయొచ్చు? రింగ్ ఫామ్, రింగ్ అంటే ఆర్ క్లోజ్డ్ అని అర్థం. క్లోజ్డ్. 2 టైప్స్, బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఓపెన్ చైన్ అండ్ రింగ్. రింగ్ అంటే క్లోజ్ అయ్యి ఉంటుంది. ఇది ఓపెన్ చైన్ 2 టైప్స్. సాచురేటెడ్, ఇది అన్సాచురేటెడ్. సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే సాచురేటెడ్ మీన్స్ కార్బన్ కి సింగిల్ బాండ్ ఉంటుంది.
కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉన్నాయి, మొత్తం సాచురేటెడ్. అంటే ఆల్కేన్. ఇగో ఇది ఎగ్జాంపుల్. ఓపెన్ చైన్ లో 2 టైప్స్, సాచురేటెడ్ అన్సాచురేటెడ్. మైండ్ లో పోని. ఆర్గానిక్ కాంపౌండ్స్ 2, ఓపెన్ చైన్, క్లోజ్డ్ అంటే రింగ్ ఫామ్. ఇక ఇది రింగ్ ఫామ్ క్లోజ్ అయ్యి ఉంటుంది. ఓపెన్ చైన్ 2 టైప్స్, సాచురేటెడ్ అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఆల్కేన్. ఎగ్జాంపుల్ ఇగో ఇంకోటి CH3. ఇది కూడా సాచురేటెడ్. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ ఆక్సిజన్ కాదు, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. ఇగో ఆల్కేన్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. కార్బన్ ఆక్సిజన్ డబల్ బాండ్ కాదు, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. చూడు, ఇది సాచురేటెడే. అన్సాచురేటెడ్ 2 టైప్స్, కార్బన్ కార్బన్ డబల్ బాండ్, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్. అన్సాచురేటెడ్. కార్బన్ కార్బన్ డబల్ బాండ్ అంటే ఆల్కీన్, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ అంటే ఆల్కైన్. ఆహా, ఇటు సైడ్ వచ్చింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ఓపెన్ చైన్, రింగ్ ఉండదు. ఓపెన్ చైన్ 2 టైప్స్, సాచురేటెడ్ అన్సాచురేటెడ్. కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటాయి. సార్ కార్బన్ ఆక్సిజన్ డబల్ బాండ్ ఇది కాదు, ఇది కూడా సాచురేటెడే. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ మధ్య డబల్ బాండ్ ఉంటే ఆల్కీన్. ఇగో ఎగ్జాంపుల్ ఇది ఆల్కైన్, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్. ఓకే. క్లోజ్డ్ 2 టైప్స్. ఇది దీన్ని కొంచెం ఇక్కడ రాద్దాం. రింగ్ ఆర్ క్లోజ్డ్. ఇది 2 టైప్స్. ఏంటేంటిది? హోమోసైక్లిక్, హెటెరోసైక్లిక్. చెప్తా ఏందో. హోమోసైక్లిక్, హెటెరోసైక్లిక్. హోమోసైక్లిక్ అండ్ హెటెరోసైక్లిక్. హోమోసైక్లిక్ అంటే ఓన్లీ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, ఓన్లీ కార్బన్ ఆటమ్స్. దీంట్లో హెటెరోసైక్లిక్ అంటే కార్బన్ ఆటమ్స్ అండ్ అదర్ ఆటమ్స్ ఉంటాయి. కార్బన్ ఆటమ్స్ అండ్ అదర్ ఆటమ్స్. అదర్ ఆటమ్స్ అంటే నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ అట్లా. ఇప్పుడు నాకు చెప్తారా ఇదేందో చెప్తారా? నేను ఒక్కటి రాత. ఇది క్లోజుల్లో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇదేందో చెప్పాలి. ఎంతమంది తెలియకల్లో చూస్తా నేను. ఇదేందో చెప్పాలి. ఇది ఫస్ట్ ఓపెన్ చైనా క్లోజ్డా? డైరెక్టే మాట్లాడదాం. అది ఓపెన్ చైనా క్లోజ్డా? ఓపెన్ చైనా క్లోజ్డా? వెరీ గుడ్, వెరీ గుడ్. క్లోజ్డ్. క్లోజ్డ్లో హోమోసైక్లికా హెటెరోసైక్లికా? హెటెరోసైక్లికా? హోమోసైక్లిక్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆహా, చాలా హ్యాపీ. నేను చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకో స్లైడ్ పోతా. ఇప్పుడు హోమోసైక్లిక్ 2 టైప్స్. హోమోసైక్లిక్ 2 టైప్స్ ఏంటేంటిది అంటే హోమోసైక్లిక్ ఏలీసైక్లిక్ అంటాం. దాన్నే కార్బోసైక్లిక్ అని కూడా అంటారు. కార్బోసైక్లిక్. దాని తర్వాత యారోమాటిక్ అంటాం. మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఇవి. ఏలీసైక్లిక్. ఏలీసైక్లిక్ అంటే ఇక ఎగ్జాంపుల్ ఇక ఇది ఓన్లీ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. ఇట్లా మీరు అన్నది కరెక్టే. కార్బోసైక్లిక్ ఓన్లీ కార్బన్ ఆటమ్. ఇక ఇది యారోమాటిక్ అంటే బెంజిన్ రింగ్ ఉంటాయి. యారోమాటిక్ అంటే హకేల్ రూల్ ఇటువంటివి ఉంటాయి. యారోమాటిక్ అంటే బెంజిన్ రింగ్ ఉన్నటువంటి. హకేల్ రూల్ 6 ఎలక్ట్రాన్స్. యారోమాటిక్ అంటే దాన్ని తగలబెడితే పెద్ద పెద్ద మంటలు వస్తాయి. యారోమాటిక్ లూమినస్ ఫ్లేమ్ ఇస్తుంది.
నాన్ ఆరోమాటిక్ ఇవ్వదు. ఆరోమాటిక్ లో బెంజినాయిడ్స్ నాన్ బెంజినాయిడ్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ కావద్దు, బాగా కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. బెంజినాయిడ్ నాన్ బెంజినాయిడ్. బెంజినాయిడ్ కి ఎగ్జాంపుల్ ఇక బెంజిన్ రింగే. ఇది ఆరోమాటిక్ లో బెంజినాయిడ్. నాన్ బెంజినాయిడ్ అంటే బెంజిన్ రింగ్ ఉంటుంది. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడు. బెంజిన్ అంటే 6 కార్బన్స్. కన్ఫ్యూజ్ అవుతారు. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. దీన్ని ఎజ్యులిన్ అంటారు. ఎజ్యులిన్. ఇది ఆరోమాటికే కానీ బెంజిన్ లేదు ఇందులో. ఇది బెంజిన్. బెంజిన్ అంటే 6 కార్బన్స్. బెంజిన్ అంటే 6 కార్బన్స్. కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ నేను చెప్తా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అస్సలు కాకండి. హెటిరోసైక్లిక్. హెటిరోసైక్లిక్. హెటిరోసైక్లిక్ లో మళ్ళీ 2 టైప్స్. ఏలిసైక్లిక్, ఆరోమాటిక్. ఆరోమాటిక్ అంటే బెంజిన్ రింగ్ టైప్ ఉన్నటువంటి. ఇక ఇప్పుడు ఇది ఏలిసైక్లిక్ అంటే ఇట్లా. హెటిరోసైక్లిక్ అంటే అదర్ ఆటమ్ ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇక అదర్ ఆటమ్. ఇది ఆరోమాటిక్ అంటే అదర్ ఆటమ్ ప్రజెంట్ అయ్యి ఇట్లుంటుంది. బెంజిన్ రింగ్ టైప్ కాంజుగేషన్ ఇవన్నీ అంటారు. మనకి తర్వాత పై క్లాసులలో బాగా వస్తాయి. వీటి నేమ్స్ కూడా ఉంటాయి. దీన్ని టెట్రాహైడ్రోఫ్యూరాన్ అంటారు. టెట్రాహైడ్రోఫ్యూరాన్. ఇది ఫ్యూరాన్, ఇది థయోఫిన్, ఇది పైరోల్. హెట్రో ఆటమ్స్ ఇవి. ఇది పైరిడిన్. హెట్రో ఆటమ్స్ ఆరోమాటిక్ ఇవి. సార్ గింత కూడా అర్థం కాలే. 2 రకాలు, ఓపెన్ చైన్ తర్వాత క్లోజ్డ్ రింగ్. ఇది ఓకే, ఇది మంచిగా ఉంది, మస్తుంది, ఇది ఓకే. ఇక్కడనే ప్రాబ్లం రింగ్లోనే ప్రాబ్లం. రింగ్లో హోమోసైక్లిక్, హెట్రోసైక్లిక్ అంటే వేరే ఆటమ్స్ ఉంటాయి సార్. హోమోసైక్లిక్ ఓకే సార్. హోమోసైక్లిక్ అంటే ఓన్లీ కార్బన్ 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 కార్బన్. ఎస్ సార్, కార్బనే ఉంది సార్. మీరు మనకు చెప్పిర్రు ఎవ్రీ ఫోల్డ్ కార్బన్ సార్, ఎవ్రీ ఫోల్డ్ కార్బన్ సార్, ఎవ్రీ ఫోల్డ్ కార్బన్ సార్, ఎవ్రీ ఫోల్డ్ కార్బన్ సార్. ఓన్లీ కార్బనే ఉంది, రింగ్ ఉంది, హోమోసైక్లిక్. సార్ ఆరోమాటిక్ అంటే కార్బన్ ఉంది, బెంజినాయిడ్స్. ఇది నాన్ బెంజినాయిడ్స్. ఆరోమాటిక్ అంటే మనం చెప్తారు సైక్లిక్ ఉండాలి, కాంజుగేషన్ ఉండాలి, 4n+2π ఎలక్ట్రాన్స్. ఇప్పుడు రాలే, ఫర్దర్గా వస్తుంది అది. ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చినాయి. హెట్రోసైక్లిక్ అంటే ఏరే ఆటమ్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఏలిసైక్లిక్ ఇది, ఆరోమాటిక్ ఇది. ఇప్పుడు మీరు నాకు ఒక్కటిగా ఇదేందో చెప్పాలి. ఇది ఓపెన్ చైనా ఏంటిది? ఇది ఓపెన్ చైనా సైక్లికా? ఇప్పుడు నాకు ఆన్సర్ చేయాలి. ఇది ఓపెన్ చైనా సైక్లికా? ఇది ఓపెన్ చైనా సైక్లికా? ఎస్, ఓపెన్ చైన్. అబ్బా సూపర్. ఓపెన్ చైన్ లో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ సాచురేటెడ్. ఆహా సూపర్. క్వశ్చన్ నెంబర్ 2. CH3 CH2 CH2 C=OH. ఇదేంటిది? ఇది ఓపెన్ చైనేనా? ఇది ఓపెన్ చైన్. ఎస్ సార్, ఓపెన్ చైన్ సార్. ఓపెన్ చైన్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండే.
కార్బన్ 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 ఆక్సిజన్ కాదు, పప్పులో కాలెత్తావు. సాచురేటెడ్. అవి అన్సాచురేటెడ్ చెప్పారు, తప్పు. ఇప్పుడు చెప్పు, నువ్వు తెలియగలలో అయితే ఇప్పుడు చెప్పు. CH3 CH2 CH డబల్ బాండ్ CH2. ఇదేంటి చెప్పు, ఇది ఓపెన్ చైనేనా? ఇది ఓపెన్ చైనేనా? ఎస్, ఓపెన్ చైన్. సాచురేటెడా అన్సాచురేటెడా? ఎస్, అన్సాచురేటెడ్. ఎక్సలెంట్. ఓపెన్ చైన్ అన్సాచురేటెడ్. క్వశ్చన్ నెంబర్ 4. ఇది ఓపెన్ చైనా రింగా? ఇది ఓపెన్ చైనా రింగా? ఓపెన్ చైనా రింగా? ఓపెన్ చైనా రింగా? మిమ్మల్ని అడుక్కునే రాస్తాను నేను. రింగులో హోమోసైక్లికా హెట్రోసైక్లికా? హెటిరో అంటే నైట్రోజన్ సల్ఫర్ ఆక్సిజన్ ఉంటుంది. హోమో, వెరీ గుడ్. హోమోలో ఏలిసైక్లికా ఆరోమాటిక్? ఆరోమాటిక్ అంటే రింగ్స్, డబల్ బాండ్స్ ఉంటాయి. హోమోసైక్లిక్ వచ్చినావు. హోమోసైక్లిక్ లో ఏలిసైక్లికా లేకపోతే ఏలిసైక్లిక్? చూసుకో. ఇది మొన్న JEE 2024 క్వశ్చన్. ఇది ఏంటిది? ఇది రింగా ఓపెనా? రింగ్. హోమోనా హెటిరోనా? రింగా ఓపెనా? రింగ్. హోమోనా హెటిరోనా? రింగ్. హోమోనా హెటిరోనా? హెటిరోలో ఆరోమాటికా ఏలిసైక్లికా? హెటిరోకి వచ్చినావు. హోమో హెటిరో అన్నావు. హెటిరోలో ఏలిసైక్లికా ఆరోమాటికా? ఆరోమాటిక్ అంటే కాంజుగేషన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, తెలికల్లో చెప్పు. హోమో రింగేనా? ఇది రింగేనా? రింగ్ అంటే అలా పోయి కూర్చుంటే బయటికి రాలేవు. ఇలా నన్ను కూర్చోబెట్టిర్రు. నవీన్ ఇలా కూర్చోబెట్టిర్రు. నవీన్ బయటకు వస్తాడా? నవీన్ ఇందులో కూర్చోబెట్టిర్రు. నవీన్ బయటకు వస్తాడా? కన్ఫ్యూజన్ వద్దు. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో మళ్ళొక్కసారి. కన్ఫ్యూజన్ అయితే నేనెందుకు చెప్పడం? మళ్ళొకసారి నువ్వు కన్ఫ్యూజన్ కావద్దు. మళ్ళొకసారి. ఓపెన్ ఓకే. ఓపెన్ లో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్, కార్బన్ కార్బన్ డబల్ బాండ్ ఉంటే ఆల్కీన్. ఇది ఓకే. ఓపెన్ ఓకే. రింగ్ ఎన్ని టైప్స్? రింగ్ 2 టైప్స్, హోమోసైక్లిక్ హెట్రోసైక్లిక్. రింగ్ 2 టైప్స్, హోమోసైక్లిక్ హెట్రోసైక్లిక్. ఓన్లీ కార్బన్లు మాత్రమే ఉంటే హోమో, కన్ఫ్యూజ్ కాకు. రింగ్ లో హోమోసైక్లిక్ హెట్రోసైక్లిక్. ఓన్లీ కార్బన్ ఉంటే హోమోసైక్లిక్. కార్బన్ తో పాటు వేరే ఆటమ్స్ ఉంటే హెట్రోసైక్లిక్. హోమో హెటిరో, కార్బన్ ప్లస్ అదర్ ఆటమ్స్ ఉంటాయి. హోమో 2 టైప్స్. ఏలిసైక్లిక్ అంటే ఓన్లీ కార్బన్స్ ఉంటాయి. హోమో మళ్ళా 2 రకాలు, ఏలిసైక్లిక్ ఆరోమాటిక్. హెటిరో 2 రకాలు మళ్ళా, ఏలిసైక్లిక్ ఆరోమాటిక్. ఆరోమాటిక్ అంటే ఇట్లా రింగ్స్ ఇట్లుంటాయి. ఇంక ఇప్పుడు ఆన్సర్ చేయను, నువ్వు ఇప్పుడు చేయాలి ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 7. రింగేనా? ఇది రింగేనా? ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంటే చెప్పండి, నాకు మెసేజ్ చేయండి. ఇది రింగేనా? రింగ్. హోమోసైక్లికా హెట్రోసైక్లికా? ఇది రింగ్ అంటున్నావు, ఓకే. రింగ్. హోమోనా హెటిరోనా? హెటిరో అంటే వేరే ఆటమ్స్ ఉంటాయి. హెటిరో అంటే రింగ్ మధ్యలో కార్బన్ నైట్రోజన్ అయి ఉంటాయి. హెటిరో అంటే వేరే ఆటమ్స్ ఉంటాయి. ఇక రింగ్. హోమోసైక్లిక్ అంటున్నా, ఓకే. హోమోసైక్లిక్ లో ఏంటిది? ఆరోమాటిక్. ఇది రింగ్, హోమో, ఆరోమాటిక్. ఇంకా అరే ఇప్పుడు నువ్వు చెయ్యాలరా.
నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేనేం రాయట్లే. ఇది రింగేనా? అది క్విజ్ పెడుతుంటాడు, ఆన్సర్ చేయకండి. ఏ హోమో aromatic, B homo helicyclic, C hetero helicyclic, D hetero aromatic. 30 seconds టైం ఇస్తాను. ఓ నేను ఇది ఆన్సరు, సారీ, నేను క్రియేట్ చేయలేదు ఇది, ఇప్పుడు ఓకే. సారీ, ఇది అంతా రాంగ్ ఉంది. ఇది ఇప్పుడు ఓకే, టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు క్విజ్ పెడుతున్నా. ఇప్పుడు దీంట్లో ఇది ఇది అరే హెటిరో అని ముందు తెలుస్తూనే ఉంది, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావురా నువ్వు? హెటిరో ఇది వేరే ఆటం మధ్యలో ఉంది, కార్బన్ కాకుండా వీడి ఇంప్యూరిటీ చెత్త ఒకడు ఉండు, నైట్రోజన్. హెటిరోలో ఆరోమాటిక్. ఇది ఈరోజు క్లాస్లో ఏం చూసాం? ఇది ఈరోజు క్లాస్లో ఇది ఒక్కటి కాలే, క్యాలిక్యులేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ కాలే. పార్ట్ 1లో రేపు చూద్దాం. అది మొత్తం 10 ఉంటాయి, 10 బేసిక్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఫస్ట్ బేసిక్ హిస్టరీ చూసాం. దాని తర్వాత హిస్టరీ అయిపోయిన తర్వాత రిప్రజెంటేషన్ ఎట్లా, రిప్రజెంటేషన్ తర్వాత దాని తర్వాత రిప్రజెంటేషన్ డిగ్రీ ఆఫ్ కార్బన్ ఏంటిది, డిగ్రీ ఆఫ్ కార్బన్, ఈ తర్వాత డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్, డిగ్రీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్, డిగ్రీ ఆఫ్ ఎమైన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇదంతా చూసాం. క్లాస్ అర్థమైందా? క్లాస్ అందరికి అర్థమైందా? ఏమన్నా ఫాస్ట్ అవుతుందా? రేపు మిగిలింది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీకు ఇట్నే లాస్ట్ వరకు పర్ఫెక్ట్గా చెప్పుకుందాం. రేపు నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా టాపిక్ స్టార్ట్ అయితే అవి కూడా డిస్కస్ చేద్దాం. మీకు ఈరోజు కాదు, ఎండింగ్ వరకు ఇట్నే చెప్పడం జరుగుతుంది. బాయ్ నాన్న, బాయ్ రా. ఇంకొంచెం స్లో చెప్పాలనా? స్లో చెప్పాలన్నారా? అంటే చాలా నేనంటే ఇప్పుడు పీపీటీ పెట్టట్లే, ఏం కాదు, రాపోయిన ఏం కాదు, అర్థమవుతుంది. లేదురా, ఇంకా స్లో దబ్బి అని తగ్గిస్తారు, రేపటి నుంచి మారుస్తా. మరి జీఓసి కూడా చెప్తా. నోట్స్ పెట్టేద్దాం. మోర్ స్పీడా? ఇంకా స్పీడ్ వద్దులే, సేమ్ స్పీడ్. అదే కొంచెం మనకు అలవాటు అయితే 3-4 రోజులు అయితే పిల్లలు అలవాటు అవుతారు. మనం వాళ్ళని బట్టి కన్సిడర్ చేద్దాం. బాయ్ నాన్న. లీడర్ బోర్డు ఒకసారి ఇచ్చేద్దాం. ఒక క్వశ్చన్ రాంగ్, అది నేనే ఇచ్చేది, కీ రాంగ్ ఇచ్చేసా.
లీడర్ బోర్డు కూడా ఇచ్చేసాం. బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్.